మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుతున్నా. నెల్లూరు జిల్లా చాలా చైతన్యమైన ప్రాంతం కనుక నేను మీకు ఉపన్యాసాలు ఇచ్చి కొత్తగా చైతన్యం చేయాల్సింది ఏం లేదు. ఎల్లూరు చెన్నై లాంటి మంచి అంబేద్కర్ పుట్టాడు ఇక్కడ, చాలా గొప్ప రచయిత ఆయన. సరే మనం అంగీకరించకుండా సుందరయ్య గారు లాంటి మహాత్ములు ఉన్నారు ఇక్కడ. కనుక మనం తర్వాత బహుజన దృక్పై అనేక మార్పులు వచ్చిన మస్తాన్ రావు గారు లాంటి పెద్దల ముందు మేము మాట్లాడి మేము ఇబ్బంది పెట్టాం. ఓకే ఓకే ఎందుకు వస్తున్నాడు బాగుండే ఓకే ఓకే చాలా ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా ఇట్లున్నా బతుకునే మొదటిసారి అనుకున్నా. తెలంగాణలో ఉంది, ఉత్తరాంధ్రలో ఉంది, రాయలసీమలో కాదు, అత్యంత వెనుకబడ్డ మనుషులను చూసింది మొట్టమొదటిసారి నేను ఇవాళ. భారతదేశంలో అనేక గిరిజన ప్రాంతాలు చూస్తున్నాను. అందాలన్నింటినీ తనలోన పుడుముకొని అలివెంత అలరించుతుందో నిడివన్నదే లేని నీలి గగనం కింద ఆకుపచ్చని కడలివల ఉన్న అడవిలో గదబ, కోండు, కోలాం, తోటి, సరబ అనేక తెగలను చూసిన, చెంచులను చూసిన. చెంచులతో సమాన స్థాయిలో ఇంత అదే కమ్యూనిటీ ఉంటుంది. కానీ వీళ్ళు యానాదులని చెప్పడం అంటే ఆ చరిత్రలోకి వెళ్ళను. ఎందుకు చెప్తానంటే ఈ సమాజానికి తేల్తుమ్ముడి అని ఒక రచయిత పత్రిక వాళ్ళు ఉంటే వాళ్ళు తేల్తుమ్ముడి అని మధ్య ఒక పుస్తకం రాసినారు. మా దళితులంతా బ్రాహ్మణిజం పొద్దున్న లేస్తే తిడతా